మహారాజా, సర్వజీవకోటికి ప్రాణమే అత్యంత విలువైనది. చిన్న గాయమైన విలవిలలాడే సర్వజీవులు ప్రాణాలు నిలుపుకోవడానికి అల్లాడిపోతుంటాయి. అలా చూడండి మహారాజా, తలలు వేరు చేయబడి రక్తధారలు చిమ్ముతుంటా ఆ కళోబరాలు ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి. దేవతలందరూ మంచివారి అయినచో రక్తపాతము వారికెట్లు రుచియచ్చు. అటుకాక దేవుళ్ళు క్రూరులైనచో ఇట్టి ప్రాణాల లంచాలు వారిని ఎట్లు తృప్తిపరచు. బలి అనంతరం బలి పశువులకు స్వర్గప్రాప్తి లభించిన యోగి పుంగవ. నోరు లేని మూగజీవాలకే స్వర్గప్రాప్తి అర్హమైతే వేదాంగాలు ఔపోసన పట్టిన ఈ ఋత్వికులను బలివ్వండి. వారికి స్వర్గప్రాప్తి మీకు ఇష్టకామ్యార్థం ఏకకాలంలో లభిస్తాయి. అప్పుడు అమాయక పశువులను వధించనక్కర్లేదు. అత్యంత ఉత్తమ జన్మ అయిన ఈ బ్రాహ్మణులు బలికి సర్వశ్రేష్ఠులు. నేను సర్వశాస్త్రాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేసిన వాడిని. ఈ బలికి శాస్త్ర నిరూపణ చెయ్యండి. వాదనకు, సత్యదర్శనానికి నేను సిద్ధం. మహారాజా, అటుగా చూడండి. బలికి తమ వంతెప్పుడో తెలియక మేపును మేసి నీడలో సేదదీరుతూ నెమరు వేయుచున్న ఆ పశువుల మందను చూడండి. అలా చూడడం మీకు సంతోషమా? ఇలా ఆక్రందనలతో కాళ్లు కొట్టుకుంటూ విలవిలలాడుతున్న వాటిని చూడడం ఆనందమా? చెప్పండి మహారాజా. నెమరు వేయు ఆ పశువుల అమాయకపు చూపులే ఆనందాన్ని వసగు జీవామృతం భగవాన్. సత్యం బోధపడినది. భటులారా, రాజ్యమంతటా ప్రకటించండి. యజ్ఞయాగాలు మరి ఏ ఇతర క్రతువుల యందు ఇక మీదట జంతు బలులు నిషేధం. ఇది బింబిసార చక్రవర్తి ఆజ్ఞగా ప్రకటించండి. ఉల్లంఘించిన వారు కఠిన శిక్షలకు పాత్రులగుదరని హెచ్చరించండి. మహారాజా, అసలు ఈ యజ్ఞం ఏ ఫలమాశించి చేస్తున్నా? రాజ్యక్షేమము ఆశించి చేస్తున్నాను భగవాన్. ఈ మహాయజ్ఞానికి లెక్కకు మించి ఖర్చవుతున్నది. వేల కొలది పశువుల వధ జరుగుతున్నది. విప్రులకు, ఋత్వికులకు అత్యంత భారీగా సంభావనలు, సురాపానము లభించుతున్నది. ఇందులో ప్రజలకు నగూరే ప్రయోజనం శూన్యం కదా మహారాజా. రాజ్యంలో దారిదోపిడీలు, ఇతర నేరములు నిత్యకృత్యాలుగా ఉన్నవి. పేదరికము అనైతికతకు దారితీస్తున్నది. దురాశ దొంగతనాలకు, హత్యలకు సైతం తెగింపునిస్తున్నది. పశువధ వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నది, పేదరికాన్ని పెంచుతున్నది. ప్రజలకు రక్షణ పేరిట సైన్యానికి విపరీతంగా ఖర్చు తప్పదు. న్యాయాలయాలు, శిక్షలు ఏ విధమైన నేరాలను తగ్గించవు. ఒకరికి శిక్షలు పడినా వేరొకరు నేరాలకు పాల్పడుతూనే ఉందురు. పశుపోషణ, వ్యవసాయాన్ని ప్రోత్సహించండి. రైతులకు విత్తనాలను ఉచితంగా ఇవ్వు. పంటలు వచ్చేదాకా గ్రాసం అందించు. చిన్న చిన్న వ్యాపారులకు ధన సహాయం చెయ్యి. వృత్తులను అభివృద్ధి చెయ్యి. రాజ్యంలో పనిచేయగల ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించు. అప్పుడు రాజ్యం సుభిక్షంగా, సుసంపన్నంగా ఉంటుంది. హింసకు, దోపిడీలకు పాల్పడాల్సిన అగత్యం ఎవ్వరికీ ఏర్పడదు. నేరాలు తగ్గడం వల్ల సైన్యం ఖర్చు తగ్గుతుంది. వ్యాపారాభివృద్ధితో పన్నులు పెరుగుతాయి. వాటితో ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయి. దేశ సంపద పెరుగుతుంది. ప్రజలలో శీల సంపదను మించిన యాగ ఫలము లేదు. అందుకు కృషి చెయ్యి. అప్పుడు ఏ ఇంటికి తలుపులకు గడియలు, తాళాలు అక్కర్లేదు. కాపలాకు రక్షక భటులు అక్కర్లేదు. రాజుగా నీ విధి ఇది. భగవాన్, ఆత్మ శాశ్వతం, బ్రతుకు అశాశ్వతం. ఇదే తరతరాల జ్ఞానంగా వర్ధిల్లుతున్నది. నేను సైతం ఆ భావనకు బందీని. నాకు బంధ విముక్తి కలిగించండి భంతే. మారనిది ఏదీ ప్రకృతిలో లేదు. పుట్టిన ప్రతి ఒక్కటి నశిస్తుంది. మార్పు ప్రకృతి సహజ లక్షణం. శాశ్వతమైనది ఏదీ లేనప్పుడు ఆత్మ శాశ్వతమేలా అవుతుంది? మరణాన్ని జయించాలి అనే కోరికే ఆత్మను సృష్టించింది, పునర్జన్మను కోరుకున్నది. ఆత్మ అసత్యం, మరణం సత్యం. పునర్జన్మగా ఏ ఆత్మ కొనసాగదు.
మానవుల మనసు, ఆలోచనలు, ఇంద్రియాలు, సమస్త జీవితం మరణంకు లోబడినవే. చలనం లేనిది ఏది ఉనికిలో ఉండబోదు. ఆత్మకు మార్పు, చలనం లేదు అంటే అసలు ఆత్మ అనేదే లేదని అర్థం. భగవాన్, మరి మనం చూస్తున్న సమస్త సృష్టి అంటూ అంగీకరిస్తే సృష్టికర్తను కూడా అంగీకరించాలి కదా. సృష్టికర్తను అంగీకరిస్తే ఈ సమస్త దుఃఖాలు, వేదనలు, సమస్యలు వీటిని కూడా అతని సృష్టిగానే ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే వాటిని భరించాలి తప్ప త్యజించలేం. సమస్త దుఃఖాలు సృష్టికర్త ఆదేశమైనప్పుడు వాటి నుండి ముక్తి, మోక్షం అసాధ్యం కదా. అప్పుడు ముక్తిని, మోక్షాన్ని కోరుతూ యజ్ఞయాగాదులు, తపస్సులు అన్నీ వృధాయే కదా. మనం అనుభవిస్తున్న సమస్త దుఃఖాలు సృష్టికర్త సంకల్పాలే అవుతాయి. అయితే మనం చూస్తున్నది, మనం చేస్తున్నది అంతా ఏమిటి భగవాన్? మనం చేస్తున్న పనులేవి ఆత్మ చెయ్యడం లేదు, మనిషి మాత్రమే చేస్తున్నాడు. మరి ఈ మనిషి పంచభూతాల స్వయం జనితం. చేసేవాడు, వాణ్ణి తెలిసినవాడు, యజమాని అంటూ ఎవ్వడూ లేడు. పుట్టుక, మరణం ఉదయం రాత్రిలాగా మారి మారి వస్తూనే ఉంటాయి. వాటిలో ఆత్మకు, దేవునికి ఆస్కారమే లేదు. 6 ఇంద్రియాలున్నాయి బింబిసారా. భగవాన్, క్షమించాలి. పంచేంద్రియాలే కదా ఉన్నవి, మరి 6వ ఇంద్రియం? అది మనసు. పంచేంద్రియాలు కలిగించిన జ్ఞానాలను క్రోడీకరించుకునేది. వినియోగంలోకి తెచ్చుకోగలిగిన మనసు 6వ జ్ఞానం. ఈ జ్ఞాన సముదాయాలన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోయి అనుభవం అనే అంతిమ సారాన్నిస్తాయి. ఒక్క ఉదాహరణతో వివరిస్తాను బింబిసారుడా. విత్తనం నుంచి మొలక పుడుతుంది. అయితే విత్తనం మొలక కాదు. అవి రెండూ ఒకటి కావు. కానీ అవి రెండూ వేరువేరు కూడా కావు. సజీవులన్నీ ఈ ప్రకృతిలో అలాగే పుడతాయి. అలా పుట్టడానికి ఏ దేవుడు, ఆత్మ అవసరం లేదు బింబిసారా. భగవాన్, సద్ధర్మసారాన్ని అవగాహన చేసుకోవలెనన్న నా కోరిక మీ జ్ఞానబోధతో ఈడేరినది. ధర్మదీక్ష ఇచ్చి బౌద్ధ ఉపాసకునిగా అనుగ్రహించండి. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి.